మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వర్షన్ చూపిస్తుంది. లేటెస్ట్ వర్షన్. ఈ లేటెస్ట్ వర్షన్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఓకే. 6.7.1. సో, ఈ వర్షన్ మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, ఇది ఫస్ట్ మనం మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా పైన డౌన్‌లోడ్ అవుతుంది. చెక్ చేసుకుంటే. ఓకే. అండ్ ఎప్పుడైతే మీరు వర్డ్‌ప్రెస్ స్టార్ట్ చేస్తున్నారో స్టార్ట్ చేయాల్సింది కూడా జాంప్ స్టార్ట్ చేయాలి. జాంప్ రన్నింగ్‌లో ఉందా లేదా? సో, చెక్ చేసుకోండి. జాంప్ స్టార్ట్ చేయాలి. మీరు ఏ ఆహ్, వర్డ్‌ప్రెస్ గాని, పీహెచ్‌పీ గాని ఏ వర్క్ చేసినా మనకి జాంప్ అనేది స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్‌లీ అపాచీ అండ్ మైఎస్‌క్యూఎల్. సో, ఈ 2 స్టార్ట్ అవ్వాలి మనకి. ఓకే. ఈ 2 స్టార్ట్ అయిన తర్వాత మనం ఏదైతే ఫైల్స్ తీసుకున్నామో వర్డ్‌ప్రెస్ ఫైల్స్ దాన్ని మనం ఆహ్, ఏదైతే ఫోల్డర్ మనం జాంప్ ఫోల్డర్ పెట్టుకున్నాం కదా! దాంట్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనం తీసుకున్న ఇది. సో, మనం డ్రైవ్స్ దేంట్లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం? డి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నాం యెస్టర్‌డే. సో, దాంట్లో హెచ్‌టి డాక్స్ అని ఉంటుంది. జాప్ ఓపెన్ చేస్తే. హెచ్‌టి డాక్స్. సిక్స్త్ వన్ ఉంటది. హెచ్‌టి డాక్స్ అని ఉంటుంది. హెచ్‌టి డాక్స్‌లో మనం ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్డ్‌ప్రెస్‌లో ఫస్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో, అలాగా. సో, ఎలా అంటే జస్ట్ ఒక ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. లైక్ డబ్ల్యూపీ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ 1 అని పెడుతున్నా. ఎందుకంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. ఓకే. దీంట్లో ఈ డబ్ల్యూపీ ప్రాజెక్ట్ 1 దాంట్లో మనం ఏదైతే ఇందాక డౌన్‌లోడ్ చేసిన వర్డ్‌ప్రెస్ ఫైల్స్ ఉన్నాయో, ఆ ఫైల్స్ అనేది దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, మనం ఏదైతే వర్డ్‌ప్రెస్ ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకున్నాం గదా! అయి ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. ఎలాగ మనం వర్డ్‌ప్రెస్.ఓఆర్‌జీ అని చెప్పేసి దాంట్లో డౌన్‌లోడ్ చేసుకున్న ఫైల్స్ దీంట్లో ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్‌గా మనం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు డౌన్‌లోడ్స్‌లోకొస్తాయి గదా! దాన్ని మనం కాపీ చేసుకొని మనం ఏదైతే జాంప్ ఫోల్డర్ ఎక్కడైతే సేవ్ చేసుకున్నామో దాంట్లో హెచ్‌టి డాక్స్ అని ఉంటది. హెచ్‌టి డాక్స్‌లో పేస్ట్ చేయాలి. మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకొని. డైరెక్ట్ పేస్ట్ చేశారంటే మళ్ళీ ఫోల్డర్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. సో, మనం ఫోల్డర్ నేమ్ అనేది తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ కాబట్టి ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి వర్డ్‌ప్రెస్. సో, డబ్ల్యూపీ ప్రాజెక్ట్ ఫస్ట్ అని తీసుకోండి. సో, దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అవుతున్నాయి. ఆ! ప్రతి ప్రాజెక్ట్‌కి చేయాలి. ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని ఫైల్స్ మెర్జ్ అవుతూ నెట్ స్లోగా ఉండి డౌన్‌లోడ్ సగం అవ్వలేదు అందుకని ఎర్రర్స్ వచ్చినియి. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి చెప్తున్నాను. Recording in progress. Recording stopped.
ఫోల్డర్ అనేది మొత్తం సేవ్ అయింది. వచ్చింది దీంట్లోకి. ఓకే. ఈ ఫైల్స్ అన్నీ. సో, మనం ఏం చేస్తామండి, ఇప్పుడు దీంట్లో ఫైల్స్ ఉన్నాయి గదా! డబ్ల్యూపీ దాంట్లో డైరెక్ట్ మనం ఏదైతే ఫోల్డర్ పెట్టినామో దాన్ని వెంటనే ఉండాలి. లోపల సబ్ ఫోల్డర్ పెట్టుకున్నారంటే మళ్ళీ మీరు ఓపెన్ చేసేటప్పుడే మీకు కష్టంగా ఉంటది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ అయింది. దాని లోపల వర్డ్‌ప్రెస్ అని ఉంది. దాని లోపల ఫైల్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ మనకి ఓపెన్ చేయగానే డబ్ల్యూపీ ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయగానే డిస్‌ప్లే అవ్వాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తాం, డబ్ల్యూపీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయగానే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో, అంతే. ఇప్పుడు మనం ఫైల్స్ అన్నీ వర్డ్‌ప్రెస్ ఫైల్స్ అన్నీ దీంట్లో ఇంటిగ్రేట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ రన్ అవుతున్నాయా లేదా? ఓపెన్ అవుతున్నాయా లేదా చెక్ చెక్ చేసుకోవడానికి మనం క్రోమ్‌లోకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకల్ హోస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లోకల్ హోస్ట్ అంటే ఏంటో నేను క్లాస్‌లో చెప్పాను. లోకల్ హోస్ట్ అంటే మనం తీసుకున్న ఏదైతే సిస్టమ్‌లో ఉన్న డేటా ఏదైతే ఉంటదో దాన్ని మనం డిస్‌ప్లే చేసుకునే కోసం లోకల్ హోస్ట్ యూజ్ చేస్తాం. సో, లోకల్ హోస్ట్ ఆల్ ఈ జామ్ మనం ఇన్‌స్టాల్ చేస్తున్నాం. ఇప్పుడు లోపల మనం ఏ ప్రాజెక్ట్ నేమ్ పెట్టుకున్నాం? డబ్ల్యూపీ ప్రాజెక్ట్ 1 స్లాష్ ప్రాజెక్ట్ 1. సో, వన్స్ ఎంటర్ క్లిక్ చేసుకుంటే మీరు ఏదైతే మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసామో అది ఓపెన్ అవుతుంది. నాకు ఇలా కాదు, నాకు లోకల్ హోస్ట్ అని రాదు, నాకు ఎలా కనబడలేదు అన్నారంటే ఇక్కడ మళ్ళీ జాంప్‌లో మనోళ్ళ జాంప్ ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంది గదా! ఇక్కడ అడ్మిన్ అని ఉంటది ఫర్ ఎగ్జాంపుల్. ఈ అడ్మిన్ క్లిక్ ఇక్కడ అడ్మిన్ క్లిక్ చేసినా ఆటోమేటిక్‌గా ఈ జాంప్ నేమ్ అనేది మీకు డిస్‌ప్లే అవుతది ఓకే. ఇది క్లిక్ చేసిన డిస్‌ప్లే అవుతది. సో, మనం తీసుకున్న ఫైల్స్ అన్నీ వర్క్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి కంటిన్యూ. ఇంగ్లీష్ కంటిన్యూ చేసి మనకు ఈ పర్టిక్యులర్ ఇవన్నీ మనకు కావాలి. లైక్ పీహెచ్‌పీ, ఎస్‌క్యూఎల్ కనెక్షన్ కావాలి. దీనికేంటి డేటాబేస్ నేమ్ కావాలి. డేటాబేస్ యూజర్ నేమ్, పాస్వర్డ్, హోస్ట్ నేమ్ ఇయన్నీ కావాలి. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ న్యూ టాబ్, లోకల్ హోస్ట్ స్లాష్ పీహెచ్‌పీ మై అడ్మిన్. దీనికి కూడా సేమ్. మీకు పీహెచ్‌పీ మై అడ్మిన్ అనేది మీకు తెలియట్లేదు అంటే సేమ్ మళ్ళీ జాంప్‌కెళ్ళి ఎస్‌క్యూఎల్ ఫైల్‌లో అడ్మిన్ యాక్టివేట్ చేయండి. ఆటోమేటిక్‌గా అది ఓపెన్ అవుతది. ఓకే. ఉంది గదా! సో, ఇప్పుడు మనం ఒక న్యూ డేటాబేస్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఇదేదో ప్రీవియస్ ఏదైనా ఉంటే ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. మనం న్యూ కాబట్టి న్యూ డేటాబేస్ నేమ్ అనేది తీసుకుంటాం. న్యూ డేటాబేస్ నేమ్ ఏంటి? డబ్ల్యూపీ ప్రాజెక్ట్ 1. ఓకే. జస్ట్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం అంతే. ఇక్కడ చూసుకుంటే మీకు ఏ ఫోల్డర్ గాని, ఏ టేబుల్ నేమ్ గాని డిస్‌ప్లే అవ్వట్లేదు. ఓకే. ఏది లేదు. జస్ట్ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. జస్ట్ లెట్స్ స్టార్ట్. ఇక్కడ డేటాబేస్ నేమ్ మనం ఏమి ఇచ్చాం డేటాబేస్ నేమ్ ప్రాజెక్ట్ 1 అండ్ యూజర్ నేమ్ వచ్చేసి మనకెప్పుడు లోకల్ హోస్ట్‌లో యూజర్ నేమ్ అని వచ్చేసి మనకి రూట్ అని ఉంటది. ఓకే. రూట్ అని ఎందుకుంటదంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వర్ నేమ్. మన లోకల్ హోస్ట్ సర్వర్ నేమ్ వచ్చేసి రూట్. ఓకే. యూజర్ నేమ్ వచ్చేసి. మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో, ఆ రూట్ అనేది మనం ఇచ్చుకుంటాం. వన్స్ మీరు లైవ్ సర్వర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకిక్కడ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్ అండ్ అన్నీ మొత్తం మారుతాయి. ఓకే. ఇక్కడ ఈ లోపల మనం లైవ్ సర్వర్ నేమ్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే. ఫస్ట్‌లీ మనం ఇక్కడ రూట్ అని పెట్టుకుంటాం. ఓకే. అండ్ పాస్వర్డ్ ఏంటి ఎంప్టీలో ఉంటది. లోకల్ హోస్ట్‌లో పాస్వర్డ్ ఎంప్టీ పెట్టుకుంటాం. అండ్ ఇంకోటి ఇప్పుడు ఈ కింద టేబుల్స్ ఉంది కదా! ఈ కిందదొచ్చేసి మనకి ఏ ప్రాజెక్ట్ అయితే మనం తీసుకుంటున్నామో, ఆ ప్రాజెక్ట్‌కి ఫస్ట్ ఐడెంటిఫై
తొందరగా ఐడెంటిఫై అవ్వడం కోసం ఒక చిన్న షార్ట్ నేమ్ అనేది పెట్టుకుంటాం. లైక్ ఇప్పుడు మనం చేసేదేంటి? ఫస్ట్ ప్రాజెక్ట్. సో, ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? డబ్ల్యూపీ అని పెట్టుకోవచ్చు. లేదు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే ఎఫ్‌పీ అని పెట్టుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి. సో, లైక్ నేనిప్పుడు డబ్ల్యూపీ బదులు ఎఫ్‌పీ అని పెడుతున్నా. ఫస్ట్ ప్రాజెక్ట్ అని. ఎనీథింగ్ 2 లెటర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ. ఓకే. ఇక నేనేం చేయలేదు. జస్ట్ డేటాబేస్ నేమ్ ఇచ్చా, రూట్ ఇచ్చా అండ్ ఇక్కడ పెట్టాను ఎఫ్‌పీ అని. మనం పెట్టేది ఏ ప్రాజెక్ట్ అని తెలుస్తాం కోసం. జస్ట్ సబ్మిట్ చేస్తున్నా. రెడీ టు ఇన్‌స్టాల్. ఇన్‌స్టాలేషన్ అయింది గదా! సో, ఇప్పుడు మనకు కావాల్సిందేంటి? సైట్ నేమ్. ఆ వెబ్‌సైట్ మనకెలా కనిపించాలి? పైన యూఆర్ఎల్‌లో ఏమని కనిపించాలి? మనం లాగిన్ అయినప్పుడు ఏమని కనిపించాలి? ఇవన్నీ అదనమాట. ఓకే. సో, దీనికి కూడా మనం ఫస్ట్ ప్రాజెక్ట్ 1 అనే పెడుతున్నాం. యూజర్ నేమ్ కూడా మనం లాగిన్ అవ్వాలి గదా! సో, దానికోసం పెడుతున్నా. ఫస్ట్ ప్రాజెక్ట్ 1 డబ్ల్యూపీ ఫస్ట్ ప్రాజెక్ట్ 1. పాస్వర్డ్ ఈస్ టు బి స్ట్రాంగ్ ఫస్ట్‌లీ. మెయిన్ మనకి పాస్వర్డ్ అనేది స్ట్రాంగ్‌గా ఉండాలి. డబ్ల్యూపీ ప్రాజెక్ట్ @ 1, 2, 3 ఇంకా మిడిల్‌లో ఉంది. 4, 5 బి స్ట్రాంగ్. స్ట్రాంగ్ అని మీకు 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 చిన్న అలర్ట్ ఏంటంటే మీరెప్పుడైతే లో పాస్వర్డ్ గాని వీక్ పాస్వర్డ్ పెడితే మీకిక ఒక చిన్న మెసేజ్ వస్తది. అర్థమైందా? వీక్‌లో మీ పాస్వర్డ్ వీక్ ఉంది. కన్ఫర్మా కాదా అని చిన్న పాపప్ అనేది వస్తది. ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఆహ్, పాస్వర్డ్ అనేది ఆహ్, స్ట్రాంగ్ ఉంది. మీకు అవి చెక్ చేసుకుంటే అక్కడ ఎంటనే రిమూవ్ అయిపోయింది. చూసారా? ఆ బాక్స్ అనేది రిమూవ్ అయిపోయింది. సో, అది. సో, మెయిల్ ఐడీ. ప్రెజెంట్ అయితే ఆ! పెట్టుకోవచ్చు. సో, మనకేంటి మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ వచ్చేసి ప్రెజెంట్ అయితే మీ మెయిల్ ఐడీస్ వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫర్గాట్ పాస్వర్డ్ అయినా ఏదైనా చేసిన కోసం మీ మెయిల్ ఐడీ వాడండి. తర్వాత వన్స్ మీకు లైవ్ ప్రాజెక్ట్ ఇచ్చిన తర్వాత కార్పొరేట్ మెయిల్ ఐడీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం. సో, సో నెక్స్ట్ ఈ సెర్చ్ ఇంజిన్ ఎందుకంటే మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మన ఏ పాత ఏదైతే ఉందో అది గూగుల్‌లో సెర్చ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ సెర్చ్ ఇంజిన్ యూజ్ చేస్తాం. ఓకే. మనం సెర్చ్ అవ్వాలా? వద్దా? మనకు ప్రెజెంట్ వద్దు. సో, ప్రెజెంట్ అయితే ఇది అవాయిడ్ చేయండి. ఇఫ్ ఎనీథింగ్ రిక్వైర్ ఉన్న మాత్రమే ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ వర్డ్‌ప్రెస్ ఇన్‌స్టాల్ కింద ఉంటది ఆప్షన్. వర్డ్‌ప్రెస్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయింది. జస్ట్ సేవ్ చేసుకుంటున్నాం. జస్ట్ లాగిన్. మీరిక్కడ చెక్ చేసుకుంటే ఇందాక డేటాబేస్‌లో టేబుల్ డబ్ల్యూపీ ప్రాజెక్ట్స్ దాంట్లో ఏ ఫైల్స్ లేవు. ఇప్పుడు చూసారా? మనం పెట్టాం ఎఫ్‌పీ అని ఫస్ట్ ప్రాజెక్ట్. కనబడుతుంది గదా! ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది మనం పెట్టుకున్న ఒక ఐడీ కోసం. సెకండ్ ప్రాజెక్ట్ అంటే సెకండ్ ప్రాజెక్ట్ ఎస్‌పీ అని సంథింగ్ మీ ఐడియా కోసం. ఈ ఫైల్స్ దేనికి సంబంధించినయని. సో, లాగిన్ అవుతుంది. జస్ట్ మనం ఎప్పుడైనా లాగిన్ అవ్వాలన్నా కూడా వర్డ్‌ప్రెస్‌లో పైన డబ్ల్యూపీ అడ్మిన్ అని నొక్కాలి. వన్స్ నేను లాగౌట్ అవుతున్నా. మీరు రేపటి నుంచి మీరు లాగిన్ అవ్వాలి అంటే సేమ్ మీ లోకల్ హోస్ట్‌లోకెళ్ళి ఎంటర్ చేసుకొని ఇది ఒరిజినల్ డాష్‌బోర్డ్. మన వర్డ్‌ప్రెస్ కనెక్ట్ అయిందని మనకనమాట. ఆఫ్టర్ మనకి డబ్ల్యూపీ అడ్మిన్ అని మనం క్లిక్ చేసుకుంటాం. ఓకే. డబ్ల్యూపీ అడ్మిన్ అని కనెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో, డబ్ల్యూపీ అడ్మిన్ అని కనెక్ట్ చేసుకున్నామంటే మనకు ఆటోమేటిక్‌గా ఒక లాగిన్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం అక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చుకున్నాం గదా! యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. హ్మ్. దాంతో మనం లాగిన్ అవుతాం. వర్డ్‌ప్రెస్ అడ్మిన్ డాష్‌బోర్డ్. ఓకే. మన డాష్‌బోర్డ్ కనెక్ట్ అయింది. దీంట్లో మెయిన్ మనకు కావాల్సిన స్టెప్స్ ఏంటంటే మెయిన్ యూజ్ చేయాల్సింది వన్స్ డాష్‌బోర్డ్ అయిన తర్వాత ఇక్కడ మీకు విడ్జెట్స్ ఉంటాయి. మొబైల్‌లో ఎలా ఉంటాయి విడ్జెట్స్? డ్రాగ్ అండ్ డ్రాప్ విడ్జెట్స్. సేమ్ ఇక్కడ కూడా విడ్జెట్స్ ఉంటాయి. వీటిని కూడా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఎక్కడికైనా. కానీ మనకి మెయిన్ ప్రయారిటీగా కావాల్సింది ఇక్కడ సైట్ హెల్త్ స్టేటస్. సో, మెయిన్ ఇవన్నీ డిజేబుల్ చేసి ఓన్లీ
ఈ సైట్ హెల్త్ స్టేటస్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అది ఎక్కడ యాక్టివేట్ చేసుకోవాలంటే టాప్‌లో కార్నర్‌లో ఇక్కడ ఉంటుంది. స్క్రీన్ ఆబ్జెక్ట్ ఉంది. దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. మిగతా అన్ని విడ్జెట్స్ అన్ని క్లోజ్ చేసి ఓన్లీ సైట్ హెల్త్ మాత్రమే ఉంచుకోవాలి. సో, ఇది ప్రెజెంట్. నెక్స్ట్ సెట్టింగ్స్. మెయిన్ సెట్టింగ్స్‌లోకొచ్చేసి మన ప్రాజెక్ట్ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. మనం వెబ్‌సైట్ ఏదైతే ఇస్తామో దాని ఐకాన్ ఇవన్నీ లోగోలో సంబంధించినయి అండ్ అడ్మిన్‌కి ఇచ్చిన డీటెయిల్స్. అండ్ మెయిన్ దేనికి సంబంధించినంటే ఇక్కడ టైమ్ జోన్ కూడా యాక్టివేట్ చేసుకోవాలి. టైమ్ జోన్ ఏంటి? ఇండియన్ టైమ్ జోన్ ప్లస్ 5:30 జస్ట్ 5:30. సో, ఇది యాక్టివేట్ చేసుకొని రిమైనింగ్ అంతా కామన్. అన్నీ దానికదే యాడ్ అవుతాయి. జస్ట్ ఈ మాత్రం మెయిన్ చూసి చెక్ చేసుకోవాలి. సేవ్. నెక్స్ట్ రైటింగ్‌కొచ్చేసినప్పటికి ఇక్కడ మెయిల్ సర్వర్‌లో ఏదైతే రైటింగ్స్ గాని, పోస్ట్‌లు ఇస్తాం గదా! పోస్ట్‌ల కోసం. సో, దానికోసం ఇక్కడ మెయిల్ ఐడీ పాస్వర్డ్స్ అనేవి ఇస్తాం. ఇంత పోస్ట్ కావాలి, ఇన్ని పోస్ట్‌లు నాకు ఈ మెయిల్ ఐడీతో కావాలని సర్వర్స్‌కి మెయిల్ థింగ్ కోసం. ఇది ఆహ్, మెయిన్ ప్రయారిటీ పోస్ట్‌లు ఏదైతే ఉంటాయో మీకు తర్వాత పోస్ట్‌లకి చెప్పేటప్పుడు చెప్తామన్నమాట. ఇదొకటి. రైటింగ్స్ ఇది కూడా అంతే. బ్లాగ్స్‌లో ఎన్ని బ్లాగ్స్ మనకి డిస్‌ప్లే అవ్వాలి? ఎన్ని బ్లాగ్స్ మనకి ఫీడ్స్‌లో కనబడాలి? అది టాప్‌లో రావాలా? షార్ట్‌లో రావాలా? ఇయన్నీ సెట్టింగ్స్ ఇవి. నెక్స్ట్ ఇవి కూడా అంతే కామెంట్స్. మనకి ఏమైనా కామెంట్స్ షో అవ్వాలా? అన్‌వాంటెడ్ కామెంట్స్ రిమూవ్ చేయాలా? నోటిఫికేషన్స్ రావాలా? అని చెప్పేసి ప్రతి ఒక్కటి దానికి సెట్టింగ్స్, కామెంట్ సెట్టింగ్స్, మెయిల్ సెట్టింగ్స్ అని ఇక్కడుంటాయి. ఇవన్నీ మీకు ఫర్దర్‌గా మీకు పోస్ట్‌లు పెట్టేటప్పుడు మీకు ఇవన్నీ చెప్తామన్నమాట. ఓకే. తర్వాత మీడియా. మన సైజ్ ఏదైనా ఇమేజ్ అప్‌లోడ్ చేసినప్పుడు ఎంత సైజ్ ఉండాలి? ఎంత హైట్ ఉండాలి? ఎంత సైజ్‌లో తీసుకోవాలని మొత్తం దీని గురించి మొత్తం. లార్జ్ అయితే ఎంత తీసుకోవాలి? షార్ట్ అయితే ఎంత తీసుకోవాలి? మొత్తం ఇది ఆల్రెడీ డిఫాల్ట్‌గా ఒకటిచ్చారు. సో, దాని ప్రకారం మనం తీసుకుంటామన్నమాట. పర్మలింక్స్. పర్మలింక్స్ వచ్చేసి మెయిన్‌లీ మనకి ఇక్కడ చాలా ఉంటాయి పర్మలింక్స్‌లో. మనం వన్స్ ఏం అప్‌లోడ్ చేయలేదంటే మనం ఈ పర్మలింక్స్ అప్‌డేట్ చేయకపోతే మెయిన్‌లీ ఏమొస్తదంటే మీరు తీసుకున్న నేమ్ ఏదైతే ఉంటదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ తీసుకున్నారు. వెబ్‌సైట్‌లో సెపరేట్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అబౌట్ సర్వీసెస్ అని. కానీ మనకి ఇలా తీసుకుంటే ఏదైతే సరే అబౌట్ పేజ్ ఉందో అది ఐడీతో జనరేట్ అవుద్ది. నంబర్స్ కింద జనరేట్ అవుద్ది. సో, మనం పోస్ట్ నేమ్ కాబట్టి మనం ఏదైతే పోస్ట్ చేసుకుంటున్నాం గదా! నేమ్స్ అబౌట్ సర్వీసెస్ అని. సో, దాని ప్రకారం మనకి డిస్‌ప్లే అవుద్దనమాట. సో, మనం యూజ్ చేయాల్సింది పోస్ట్ నేమ్‌ని యూజ్ చేయాలి. ఓకే. పర్మాలింక్స్‌లో పోస్ట్ నేమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. పర్మాలింక్స్‌లో. జనరల్‌లో టైమ్ అండ్ సెట్టింగ్స్, టైమ్ అండ్ డేట్ అండ్ పర్మాలింక్స్‌లో ఈ పోస్ట్ మెథడ్. పోస్ట్ నేమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ప్రైవసీ పాలిసీ. ప్రైవసీ పాలిసీ అంటే మనం ఏదైనా పాలిసీస్ వాళ్ళకి డిస్‌ప్లే చేయాలన్నా, వాళ్ళకి షో అవ్వాలన్నా సరే ఇక్కడి నుంచే మనం జనరేట్ ఆల్రెడీ పేజెస్ ఉంటే, ఆ పేజెస్ దీని నుంచే మనం కనెక్ట్ చేసుకొని అప్‌డేట్ చేసుకుంటాం. ప్రైవసీ పాలిసీ. దీస్ ఆర్ ద మెయిన్ సెట్టింగ్స్. ఓకే. నెక్స్ట్ ఆహ్, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్‌ప్రెస్‌లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ ప్లగిన్స్, వన్ ఈస్ థీమ్స్. థీమ్ అంటే ఓవరాల్ లేఔట్ మొత్తం వస్తది. ఓకే. మనం ఏదైనా వర్క్ చేయాలన్నా ఓవరాల్ లేఔట్ మొత్తం తీసుకొని మనం వర్క్ చేస్తాం. అండ్ రెండోదొచ్చేసి ప్లగిన్. ప్లగిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా విడ్జెట్ ఉన్నది. మనకేదైనా డ్రాప్ డౌన్‌లు కానీ ఏదైనా కావాలి. అంటే మన ప్లగిన్స్ అనేది నంబర్ ఆఫ్ ప్లగిన్స్ ఉంటాయి. దాంట్లోని ఇన్‌స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకుంటాం ప్లగిన్స్‌తో. ఓకే. సో, ఇంకా థీమ్స్‌కొచ్చేసి ఫ్రీ థీమ్స్ ఉంటాయి. అండ్ ఇన్‌బిల్ట్ థీమ్స్ కూడా ఉంటాయి. ఇన్‌బిల్ట్ థీమ్స్ అంటే మనం ఓన్‌గా డౌన్‌లోడ్ చేసుకొని మనం యాడ్ చేసుకునేలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన కనబడుతుంది. యాడ్ ఎ న్యూ థీమ్ అని. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇఫ్ యూ హావ్ ఎ న్యూ థీమ్ వర్డ్‌ప్రెస్ థీమ్ ఏమైనా ఉంటే అప్‌లోడ్ చేసుకొని యాక్టివేట్ చేసుకుంటాం. ఫర్దర్‌గా లైవ్ చెప్పేటప్పుడు మీకు అయన్నీ అప్‌లోడ్ చెప్తాం. ప్రెజెంట్ అయితే మనం ఫ్రీ థీమ్స్‌తో చేద్దాం. ఫ్రీ థీమ్స్‌లో ఆల్రెడీ డిఫాల్ట్‌గా 3 థీమ్స్ ఇస్తాడు వర్డ్‌ప్రెస్‌లో. సో, అది కాకుండా మనం ఒక ఫ్రీ థీమ్ యూజ్ చేసుకోవడం కోసం మనం ఆస్ట్రా థీమ్ యూజ్ చేద్దాం. అదేంది యూజ్ చేయాలంటే ఇది మనకు ఆల్రెడీ ఫుల్లీ రెస్పాన్స్‌తో ఉంటది. అండ్ ఇంకోటొచ్చేసి
ఇక్కడ ఏదైతే డిస్‌ప్లే అవుతుందో యాజ్ ఇట్ ఈజ్ డిస్‌ప్లే అవుద్ది. ఇది కాదు నేను వేరేది సెలెక్ట్ చేసుకుంటాను అన్నారు. దాంట్లో డిస్‌ప్లే అవ్వవు. కొన్ని డిస్‌ప్లే అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది. మీకిక్కడ ఇమేజ్ చూపించేటప్పుడు నీట్‌గా డిస్‌ప్లే చూపించారు. ఇన్‌స్టాల్ చేసుకున్నారంటే మళ్ళీ ఇక్కడ ఎలా హ్మ్. ఇక్కడ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఓకే. రెండోది ఇగో హ్మ్. ఇట్స్ ఎ ఫ్రీ థీమ్స్ కదా! ఫ్రీ థీమ్స్ కాబట్టి వాళ్ళేమి యాక్సెస్ ఇవ్వరు. ఓకే. ఇది కూడా ఇవ్వలేదు. ఇలా మీరెన్ని చెక్ చేసుకున్నా అలాగే ఉంటాయి. సో, మనం బెటర్ యాస్ట్రా యూజ్ చేస్తాం. యాస్ట్రాలో మీరు చెక్ చేసుకుంటే ఫుల్‌గా మొత్తం అన్నీ యాక్టివేట్ అయ్యి ఉన్నాయి. దీన్ని మనం ఇన్‌స్టాల్ చేసి చెక్ చేసుకోవచ్చు. వన్స్ మీరు చెక్ చేసుకుంటే ఇది ఫుల్లీ రెస్పాన్స్‌తో ఉంటది. ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ప్రెజెంట్ అయితే మీరు ఇన్‌స్టలేషన్ వరకు చేయండి ఈ రోజుకి. నేను రేపేమో థీమ్స్ గురించి వాటి గురించి చెప్తాను. ఓకేనా?